తాడిపత్రి నియోజకవర్గంలో ఆర్టీఓ ఆఫీసు కార్యాలయ నిర్మాణం కోసం గౌరవ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఇక్కడ 3 ఎకరాల 39 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా। ఈ యొక్క స్థలంలో భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలను దాతలను కూడా పిలిపించి ఇట్లా కన్స్ట్రక్షన్ చేసేదానికి ముందుకు రావాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడంతో మేము టీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి నేను, ఎందుకంటే రాయలసీమ డెవలప్మెంట్ను ఎప్పుడు ఆకాంక్షిస్తుంటాం కాబట్టి అందులో భాగంగా బేల్దారులకు సంబంధించిన కూళ్ళు కావచ్చు, ఇంకా ఏదైనా కానీ మా చేతనైన సహాయ సహకారాలతో ఇంకా చాలామంది దాతలు ముందుకు రావడం, దాదాపు ఒక 40 మంది దాతలు ముందుకు వచ్చి ఈ ఆర్టీఓ కార్యాలయ నిర్మాణాన్ని ఈరోజు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది। ఈరోజు దాదాపుగా 6 నెలల్లోనే, కేవలం 6 మాసాల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం। ఈరోజు ప్రభుత్వానికి ఓపెన్ చేసుకునేదానికి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది। ఎమ్మెల్యే గారు కూడా నిన్న 23వ తేదీ అంటే నిన్న వచ్చినటువంటి జిల్లా కార్యక్రమానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ఓపెనింగ్ విషయాన్ని కూడా తెలిపారని చెప్పేసి మాకు సమాచారం ఉంది। కాబట్టి ఇక్కడ దాదాపు నార్పల, యలనూరు, పుట్లూరు, పప్పూరు, యాడికి, తాడపత్రి టౌన్, అదేవిధంగా రూరల్ మండలం ఇవన్నిటికీ సంబంధించినటువంటి ఈ యొక్క రవాణా సంబంధించినటువంటి ఎఫ్సీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకునేదానికి ఎల్ఎల్ఆర్ విషయంలో కావచ్చు, ఇవన్నిటి కూడా ఇచ్చేదానికి దాదాపుగా 40 అడుగుల అప్రోచ్ రోడ్డును కూడా చాలామంది రైతులు ఇక్కడ సహకరించడం జరిగింది। 40 అడుగుల రోడ్డును విరాళంగా ఇవ్వడం జరిగింది రైతులు, చాలామంది బీసీలు కావచ్చు, అదేవిధంగా ఎంతోమంది రైతులు ఫ్రీగానే ఎమ్మెల్యే గారి మాట మీద ఇక్కడ ఈ యొక్క డెవలప్మెంట్కు అందరూ సహకరించారు। కొంతమంది అవాకులు చవాకులు చేస్తున్నారు, కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అనేది ఇదంతా అవాస్తవం। ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి, ఇక్కడ కార్యాలయాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిని సహకరించాలి। ఇక్కడ రోడ్లకు మీరు కూడా రోడ్లు ఇస్తే మీకు కూడా డెవలప్మెంట్ జరుగుతుందని ఎమ్మెల్యే గారు చెప్పడంతో మేము వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళకి చెప్పడంతో వాళ్ళందరూ కూడా 40 అడుగుల రోడ్డు ఇచ్చేదానికి సుముఖత వ్యక్తం చేశారు। ఎవరిని కూడా బలవంతం చేయలేదు। అందరూ కూడా హితోధికంగా మన ప్రాంతం చిన్నపడవల గ్రామానికి సంబంధించి ఇక్కడ ఆర్టీఓ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా మైనార్టీ ప్రైమ్ మినిస్టర్ జన్ వికాస్ యోజన కార్యక్రమం కింద 12 ఎకరాల 70 సెంట్లను ఇక్కడ ఎమ్మెల్యే గారు కేటాయించే విధంగా ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు వస్తున్నాయంటే సంతోషం వ్యక్తం చేసి అందరూ కూడా చాలా భారమైనప్పటికీ బరువైనప్పటికీ కూడా 40 అడుగుల రోడ్డును త్యాగంగా దాదాపుగా ఒక 10 మంది రైతులు ఫ్రీగానే పంచాయతీకే రిజిస్టర్ చేయించడం అన్నది గమనించాలని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలకు, అదేవిధంగా తాడపత్రి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాము।